మానసికమైనటువంటి శారీరకమైనటువంటి సామర్థ్యాన్ని పెంపొందింప చేసుకోవటానికి గోక్షీరం బాగా ఉపయోగపడుతుంది. ఆవు పాలు తీసుకోవడం ద్వారా, త్రాగడం ద్వారా ఉత్తమమైనటువంటి శక్తిని మనం పొందగలుగుతాం. మరి ఆవు పాలు యొక్క విశిష్టత ఏమిటో, పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. ఆవు పాలు ఆరోగ్యప్రదాయిని, రోగాలు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందింపచేస్తుంది. మానసిక శారీరక సామర్థ్యాన్ని పెంచేటువంటి సమీకృత ఆహారంగా ఆవు పాలు దోహదపడతాయి. అధర్వణ వేదం ఆవు పాల విశిష్టతని వివరించింది. ఆవు పాలు సాక్షాత్తు దైవ అనుగ్రహ ప్రసాదంగా అభివర్ణించింది. ఋగ్వేద మంత్రాల ప్రకారం ఆవు పాలు స్వీకరించినట్టయితే ఆయుష్ పెరుగుతుంది. వ్యక్తులలో తేజస్సు కూడా ఇనుమడింపచేస్తుంది. విశ్వజనీన పదార్థాలలో ఆవు పాలు, పెరుగు, నెయ్యి అత్యుత్తమమైనవని వేదాలు ప్రకటించాయి. ఆయుర్వేదంలో ఆవు పాల ఉత్పత్తులకు ఎనలేనటువంటి ప్రాముఖ్యం ఉంది. దైవ అభిషేకాదుల్లో, నిత్యం పూజాది కార్యక్రమాల్లో ఆవు పాల వినియోగం తప్పనిసరి, మంచి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. సద్బుద్ధి, చక్కటి ఆలోచన పటిమ, విజ్ఞాన తృష్ట, చైతన్యం, ఆరోగ్య వృద్ధికి ప్రతినిత్యం ఆవు పాల సేవనం తప్పనిసరి అని చరక సంహిత గ్రంథం చెప్తోంది. ధర్మాన్ని వృద్ధి చేయటం వల్ల గోవులు వృద్ధి అవుతాయి. గోవులు వృద్ధి అయితే గోక్షీరం వృద్ధి అవుతుంది. గోక్షీరం వృద్ధి అయితే ప్రజల్లో ఆరోగ్య సౌభాగ్యాలు వృద్ధి అవుతాయి అని ఆర్షధర్మ సంస్కృతి వివరిస్తోంది. మంచి ఆలోచన సంపత్తి కావాలన్నా కూడా ఆవు పాలు తప్పనిసరి.